హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే మీ విలేజ్ పౌరుడు. మనమైతే 21 రోజుల క్రితం ఒక కోడ్ని అయితే పొదిగించాము. మనకి ఇప్పటికైతే 21 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. మనము రాహుల్ బ్రో చెప్పిన విధంగానే ఇసుకలో అయితే పొదిగించాము. అంటే మామూలుగా కొసువులో వేసినప్పుడైతే మనకి ముందుసారి అయితే చాలా పిల్లలు అయితే చనిపోయాయి. ఈసారి అయితే ఇసుకలో అయితే పొదిగించాను. అంటే రీసెంట్గా ఒక నెల క్రితం అయితే కోడి పుంజుని అయితే తెచ్చానని చెప్పాను కదా. ఇప్పుడైతే ఆ కోడికి అయితే 21 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది పొదిగించిన తర్వాత. ఇప్పుడైతే కోడి అయితే దింపుదాము. అది ఎన్ని పిల్లలు అయితే చేసింది, ఎలా ఉంది అని చూద్దాము. ఇప్పుడు కోడి అయితే దింపుదాం రండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే కోడి దించడానికి ముందుగా మనం చాట్లకి అయితే గింజలు అయితే వేసుకున్నాం. చూడండి గింజలు అయితే ఏ విధంగా ఉన్నాయో. మామూలుగా అయితే నేను రాగలు, భీములు, నూక్ గింజలు అయితే వేసుకున్నాను. చూడండి, మా ముందు కాలం నుంచి, మా తాత వాళ్ళ కాలం నుంచి ఇనుమును అయితే సాంగ్యంగా పెట్టి దింపినట్టయితే మనకి కోడి పిల్లలు అయితే బాగుంటాయని చెప్పారు. ఇప్పుడైతే కత్తిని అయితే సాంగ్యంగా పెడుతున్నాను. ఇప్పుడు కోడిని అయితే దింపుదాం. చూడండి ఫ్రెండ్స్, కోడి అయితే మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు కోడిని అయితే దింపుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన కోడ అయితే 5 పిల్లలు అయితే చేసింది. కొన్ని పరిస్థితుల వల్ల చూడండి, మనం రాహుల్ బ్రో చెప్పిన విధంగా ఇసుకలో పొదిగించిన తర్వాత కూడా నేనైతే ఒక 3 పిల్లలు అయితే కోల్పోయాను. చూడండి, ఫైనల్ గా అయితే మనకి ఒక 5 పిల్లలు అయితే చేసాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో, మొత్తం యాక్టివ్ గా అయితే ఉన్నాయి. బాగానే పిల్లలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, కొన్ని పరిస్థితుల వల్ల రాహుల్ బ్రో చెప్పిన విధంగానే మనం పొదిగించిన తర్వాత కూడా మనం 3 పిల్లలు అయితే కోల్పోయాము. నాకైతే చాలా చూడండి, రాహుల్ బ్రో చెప్పిన విధంగానే మనం ఇసుకలో పొదిగించిన తర్వాత కూడా 3 పిల్లలు అయితే చనిపోయాయి. నాకైతే చాలా బాధగా ఉంది. చూడండి ఏ విధంగా ఉన్నాయో. మీరు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా ఇసుకలో పొదిగించిన తర్వాత కూడా కోడి పిల్లలను ఇలా కోల్పోయి ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాను విలేజ్ పౌరుడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. చూడండి ఫ్రెండ్స్, 3 పిల్లలు అయితే చనిపోయాయి. నాకైతే చాలా బాధగా ఉంది. ఆ కోడికి తన పిల్లలు చనిపోయారో లేదో తెలియదు, కానీ ఆ పిల్లలను అయితే దగ్గరికి అయితే తోడుకుంటుంది. చూడండి ఏ విధంగా ఉన్నాయి పిల్లలు. ముందుసారి కూడా రాహుల్ బ్రో చెప్పిన విధంగానే ఇసుకలో పొదిగించిన తర్వాత పిల్లలు అయితే బాగానే చేసింది. కానీ ఈసారి మాత్రం ఇసుకలో పొదిగించిన తర్వాత కూడా 3 పిల్లలు కోల్పోతానని నేను అనుకోలేదు. నాకైతే ఇది చాలా బాధగా ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను విలేజ్ పోడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను.